తిరుపతి జిల్లా బీజేపీ ఎంపీ సీటును మాదిగలకు కేటాయించాలని గతంలో బీజేపీ నాయకులు మాట ఇచ్చి ఇప్పుడు తప్పుతున్నారని మాదిగల సంఘం రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన బీజేపీ నాయకుల సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న మాదిగల సంఘం నాయకులు హోటల్ ముందు ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ఎక్కువ జనాభా కలిగిన మాదిగలకు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబో ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరించారు. ఇకనైనా జాతీయ నాయకులు స్పందించి ఎంపీ టికెట్ మాదిగలకు కేటాయించాలని కోరారు. మాదిగల జనాభాను ఈ యొక్క రాజకీయ పార్టీలు కానీ ఈ యొక్క అన్ని పార్టీలు కూడా మా మాదిగల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మాకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించడం లేదు. కనీసం ఈ రాయలసీమలో మాకు 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 కూడా మాకు ఒక మాల సామాజిక వర్గానికే కేటాయిస్తున్నారు. అంటే మా మాదిగలు సచ్చినట్ట బతికినట్ట ఈ రాష్ట్రంలో ఉన్నట్టంటే ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఈ మాదిగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి. మాకు నరేంద్ర మోడీ గారు మాకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి లక్షలాది మంది మాదిగల తరఫున ఆయన మాకు మాట ఇచ్చినారు. అదేవిధంగా ఆయన తిరుపతి పార్లమెంటు సీటును మాకు మాదిగలు కేటాయిస్తామని పేపర్లలో న్యూస్ పేపర్ ద్వారా కూడా మాకు అందరికీ తెలుపుకున్నారు. అదేవిధంగా మాకు ఏ విధంగా అయితే తిరుపతి పార్లమెంటు సీటును మాదిగలకి గతంలో కేటాయిస్తామని చెప్పారో అదేవిధంగా మాట ప్రకారం ఈరోజు తిరుపతి పార్లమెంటు సీటును మా మాదిగలకు కేటాయించాలి. అత్యధికంగా మేము ఈ రాయలసీమలతో పాటు ఉన్నట్టు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మేము అత్యధిక మాదిగ జనాభా కలిగి ఉన్నాము. బీజేపీ పార్టీ మాకు మద్దతుగా ఉంది. ఆ బీజేపీ పార్టీలో పార్లమెంటు సీట్ని కేటాయించాలని కూడా మేము గట్టిగా వాదన వినిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు మేము మీటింగులు పెట్టి కూడా మాకు సమన్వయం జరగాలని ఉద్దేశంతో మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అది లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్ని మేము కైవసం చేసుకునేదానికి మాకు కానీ ఎంపీ సీటు కానీ కేటాయిస్తే ఖచ్చితంగా మేము దాన్ని గెలిపించుకొని తర్వాత మేము పార్లమెంటుకు పంపిస్తామని కూడా తెలియజేస్తున్నాం.